ఒక చిన్న వర్తమానం. కీర్తనకారుడు తను పలికిన ఒక మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరితో ఉన్న సహవాసాన్ని బట్టి, కాపరితో ఉన్న సహవాసాన్ని బట్టి సంతృప్తి చెందుతూ సంతోషిస్తూ ఈ కీర్తనకారుడు దేవుణ్ణి బట్టి ఎంతగానో ఆనందంగా బ్రతుకుతున్న రోజులవి. ఈయన చెప్పిన మాట, యెహోవా నాకు కాపరి, నేను ఆయన మందలో ఒక గొర్రెని. తన్ను తాను ఏ విధంగా పోల్చుకున్నాడు, ఏ విధంగా వర్ణించుకున్నాడు అంటే, నాకు కాపరి యెహోవా, ఆయన మందలో నేను ఒక గొర్రెను, ఆయన దండులో నన్ను చేర్చుకున్నాడు, ఆయన దండులో నేను ఒక సైనికుణ్ణి, ఆయన మందలో నేను ఒక కాపరిని, ఆయన సంఘములో నేను ఒక సభ్యుణ్ణి, ఆయన మందిరములో నేను ఒక విశ్వాసిని. నన్ను ఆయన దండులోకి చేర్చుకున్నాడు, నన్ను ఆయన సంఘములోకి చేర్చుకున్నాడు, నన్ను ఆయన మందలో చేర్చుకున్నాడు. ఇది ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అని ఈ మాటలన్నీ చెబుతూ ఓ సందర్భం వచ్చేసరికల్లా తను మాట్లాడిన మాటలు చాలా వింతగా ఉన్నాయి. తను ఏమని మాట్లాడాడు అని వాక్యంలో మనం చూస్తే 119వ కీర్తన 176 వాక్యం, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. తలలో పైకెత్తి నా వైపు చూడాలి. కీర్తనకర్త మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, తప్పిపోయిన గొర్రెల వలె నేను త్రోవ విడిచి తప్పి తిరిగాను, నీ సేవకుని వెతికి పట్టుకో. మధ్యరాత్రి ఈ వాక్యాన్ని గురించి చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా మనసులో కలిగిన ఒక ఆశ, ఆలోచన, నేను నీ సేవకున్నయ్యా, నన్ను వెదకి నువ్వు పట్టుకో. నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెను, నన్ను వెదకి నన్ను పట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని జాగ్రత్తగా మనం గమనించి చూస్తే, నీ ఆజ్ఞలను ఏ రోజు కూడా నేను మరచిపోయిన వాడును కాను, నీ ఆజ్ఞల్ని విడిచిపెట్టి తిరిగిన వ్యక్తిని కాదు. నీ ఆజ్ఞలంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. నీ ఆజ్ఞల్ని ఏ రోజు కూడా నేను మరిచిపోయిన వ్యక్తిని కాదు. కనుక ఏదో ఒక విషయంలో తప్పిపోయిన పరిస్థితి వచ్చింది, వైతొలగిపోయిన పరిస్థితులు వచ్చాయి. నేను గొర్రె వలె త్రోవ తప్పి నిన్ను విడిచి తిరిగాను. నేను నీ సేవకుని కాబట్టి, నేను నీ కుమారుణ్ణి కాబట్టి. సేవకుడు అంటే దేవుణ్ణి సేవించేవాడు, సేవకుడు అంటే దేవుణ్ణి స్తుతించే మనిషి, దేవుణ్ణి ఆరాధించే మనిషి. నిన్ను ఆరాధించే నీ సేవకుని నేను, నిన్ను స్తుతించే నీ సేవకుని నేను, నిన్ను ఘనపరిచే నీ సేవకుని నేను.
నీ పాదాలు పట్టుకొని నీ నామస్మరణ చేసే నీ సేవకుణ్ణి. త్రోవ తప్పిపోయే పరిస్థితులు వచ్చాయి, వైతొలగిపోయే పరిస్థితులు వచ్చాయి. త్రోవ తప్పి తిరిగానయ్యా, నన్ను ఏమాత్రం కూడా నువ్వు విడిచిపెట్టద్దు. నీవు నన్ను పట్టుకో, నన్ను వెతికి నీవు నన్ను పట్టుకో అని దావీదు దేవుణ్ణి అడిగినట్లు ఈ వాక్యంలో మనం చూస్తాం. ఒక గొర్రె అనేది త్రోవ తప్పి తిరిగితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? గొర్రెకు పోల్చుకొని, మందకి పోల్చుకొని, సంఘానికి పోల్చుకొని, నీ మందను విడిచి తిరిగాను, నీ సంఘాన్ని విడిచి తిరిగాను, నీ దండును విడిచిపెట్టి తిరిగాను, నన్ను అలాగే పూర్తిగా వదిలేయకండి. నన్ను వెతికి నన్ను కనుగొని నీవు నన్ను పట్టుకో యేసయ్యా. నీ మందలో గొర్రెను నేను, నీ సంఘములో సంఘ సభ్యుడును నేను, నీ సైన్యములో నీ దండులో ఒక సైనికుని నేను తప్పిపోయాను, తిరుగుతున్నాను, మీరు నన్ను పట్టుకోండి అంటాడు. ఒక గొర్రె మందను విడిచి త్రోవ తప్పి వైతొలగిపోతే ఆ గొర్రె పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఒంటరిగా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. మందను విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, దండును విడిచిపెట్టి సంఘానికి వేరైపోతే ఆ గొర్రె ఒంటరిగా ఉండిపోతుంది. ఆ గొర్రెతో మాట్లాడే వ్యక్తులు ఉండరు, పలకరించే వ్యక్తులు ఉండరు, పరామర్శించే వ్యక్తులు ఉండరు. ఒంటరిగా మారిన తరువాత మందలో ఉన్న ఆ సంతోషం, మందలో ఉన్న ఆనందం, మందలో ఉన్న ఆ ధైర్యం ఈ గొర్రె కోల్పోయే పరిస్థితులు వస్తాయి. మందలో ఉన్నంతకాలం, సంఘములో ఉన్నంతకాలం, కాపరి చెంత ఉన్నంతకాలం ఈ గొర్రెకు చాలా ధైర్యం, చాలా నిబ్బరం, చాలా నిరీక్షణ. మందను విడిచి ఎప్పుడైతే వైతొలగిపోతుందో సంతోషాన్ని కోల్పోతుంది, ఆనందానికి దూరమైపోతుంది, ఆశీర్వాదానికి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ గొర్రెకు నెమ్మది అనేది ఉండదు, దానికి సమాధానము అనేది ఉండదు. అక్కడికి ఇక్కడికి తిరిగి చిట్ట చివరికి ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ముళ్ళ పొదల్లో చిక్కుబడి బయటకు రాలేని పరిస్థితి, ముళ్ళ చేత గుచ్చబడుతూ ఉంటుంది. ఆ ముళ్ళు తన ప్రాణానికి ఆయాసాన్ని కలుగు చేస్తాయి, నొప్పిని కలుగు చేస్తూ ఉంటాయి. ఆ ముళ్ళ పొదలలో చిక్కబడిన ఆ గొర్రె పిల్లను తోడేలు చూసినా, సింహం కంటపడినా, చిరుత పులి కంటపడినా అవి తోడేళ్ళకి ఆహారముగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ గమనించి, ఇవన్నీ గుర్తించిన దావీదు, నీ సన్నిధిలో నుండి వైతొలగిపోయాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, త్రోవ విడిచి తప్పి తిరిగానయ్యా, నన్ను అలాగే విడిచిపెట్టొద్దు ప్రభువా, నేను నీ దాసునయ్యా, నేను నీ సేవకుని, నీ కుమారుని, నన్ను వెతికి పట్టుకో. నేను ఏ విషయంలో తప్పిపోయానో నీకు తెలుసు, ఏ విషయంలో నీకు దుఃఖాన్ని కలుగు చేశానో నీకు తెలుసు ప్రభువా. నేను పడిన ఈ గుంటలో నుంచి నేను పైకి లెగవలేని పరిస్థితి,
నా వల్ల కావట్లేదు, నేను బయటకు రాలేకపోతున్నాను, విడుదల పొందలేకపోతున్నాను, విమోచన పొందలేకపోతున్నాను. నీవు నా కాపరి కనుక నీవు నన్ను పట్టుకొని నన్ను మరలా వెతికి నా దగ్గరికి వచ్చి నేను పడిన ఆ గుంటలో నుంచి నన్ను మరలా పైకి లేవనెత్తు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. 95వ కీర్తన 6వ వాక్యం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. తల పైకెత్తాలి. ఆయన పాలించే ప్రజల మనం. ఎవరు మనమంతా? ఆయన మన మీద రాజుగా ఉండి, ఆయన మన మీద నాయకుడిగా ఉండి, ఆయన మన మీద కాపరిగా ఉండి మిమ్మల్ని అందరినీ ఆయన ఏలుబడి చేస్తూనే ఉన్నాడు, పాలిస్తూనే ఉన్నాడు. ఆయన మన మీద రాజుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. ఆయన మేపే గొర్రెల మనం. ప్రతి నిత్యము కూడా ఆ కాపరి ఆయన గొర్రెల్ని శ్రేష్టమైన ఆహారము చేత పోషిస్తున్నాడు, ఆయన సంరక్షిస్తున్నాడు. నీవు మేపే గొర్రెలం మేము. యేసు ప్రభు చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమన్నాడు? అంటే చెడ్డ కాపరి కూడా ఉంటాడా? పనికి మాలిన కాపరి కూడా ఉంటాడా అంటే ఉంటాడు. బాధ్యత లేని కాపరులు కూడా ఉంటారు, శ్రద్ధ లేని కాపరి కూడా ఉంటాడు. ఈయన గొర్రెలకి మంచి కాపరి, ప్రాణం పెట్టే మంచి కాపరి. ఆయన చెప్పిన మాట, నేను నా గొర్రెలన్నిటిని కూడా నేను పోషిస్తున్నాను, నేను మేపుతున్నాను. వాటికి ఏది కూడా తక్కువ కాకుండా నా గొర్రెలైతే నన్ను ఎరుగుతాయి, నేను వాటిని కూడా ఎరిగి ఉన్నాను. యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 15వ వాక్యం. యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 15వ వాక్యం. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. తలలు పైకెత్తాలి. నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను, నా గొర్రెలకు కూడా నేను ఎవరో తెలుసు అంటాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనమంతా కూడా ఆయన మందలో ఉండుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఆమేన్ చెప్పండి. చేతులు లెగవట్లేదా సంగమ్మ? 2 చేతులు బాగా పైకెత్తి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఆయన మందలో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన మందలో మనమందరము ఉండుటయే ఇది మనకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత. మరి దావీదు అంటాడు, గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగానయ్యా, నన్ను వెతికి పట్టుకో. మందను విడిచి, సహవాసాన్ని విడిచి, దండును విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుంది, దాని మనుగడ ఎలా ఉంటుంది, మందలో ఉన్నంత కాలం ఎలా ఉంటుంది, మందను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ గొర్రె పరిస్థితి ఏమిటి? చప్పట్లు కొట్టాలి గట్టిగా. యెహెజ్కేలు గ్రంథం
34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యం. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరి వాటిని వెదకునట్లు నేను నా గొర్రెల్ని వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడ నుండి వాటిని తప్పించి తళ్ళు పైకెత్తాలి. త్రోవ తప్పి తిరిగాను, నీవు నన్ను వెదకి పట్టుకోమన్నాడు. ఒక గొర్రె మందను విడిచి తప్పిపోతే ఆ గొర్రె పరిస్థితి ఎలా ఉంటుంది? చెదరిపోయిన పరిస్థితులు, విడిపోయిన పరిస్థితులు, వేరైపోయిన పరిస్థితులు. మందను విడిచి, సంఘాన్ని విడిచి, సహవాసాన్ని విడిచిపెట్టి ఒక గొర్రె తొలగిపోతే అది చెదరిపోయిన అనుభవాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక గొర్రె చెదరిపోతే దాని స్థితి, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని వాక్యం అంటుంది, చెదరిపోయిన గొర్రెలన్నిటిని కూడా నేను వెతికి, నేను కనుగొని వాటిని పట్టుకునే పనిలో ఉన్నాను. అయ్యా, 99 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె లేదయ్యా, చెదిరిపోయింది. అప్పుడు కాపర్ అంటాడు, బాబు ఒక్క గొర్రె కదా, పోతే పోయిందిలే అని అనట్లేదు. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం కాపరి వెతుక్కుంటూ 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 వెళ్తున్నాడు. ఆ గొర్రె విలువ, ఆ విశ్వాస విలువ, ఆ సేవకుని విలువ, మందలో ఉన్న ఆ గొర్రె విలువ ఆ కాపరికి తెలుసు. దాని పట్ల బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, వైరాగ్యం కలిగి, ఇది జబ్బుది, సచ్చుమొకంది, నీరసంగా ఉంటుంది, ఎప్పుడు మందలో లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి, ఏం ప్రయోజనం? 99 ఉన్నాయా, ఓకే అనలేదు. ఆ చెదిరిపోయిన ఒక్క గొర్రె కోసం కాపరి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. చెదిరిపోయిన గొర్రె పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఉంటుందో, ఏ గచ్చ పొదల్లోకి వెళ్ళిపోయి ఉంటుందో, ఏ మృగాల చేతుల్లోకి వెళ్ళిపోయి ఉంటుందో అర్థం కాని పరిస్థితి. నీవు ఎట్టి అవస్థలో చిక్కుకొని ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులలో చిక్కుకొని ఉన్నప్పటికీ, చెదిరిపోయిన నీకోసం, విడిపోయిన నీకోసం కాపరి వెతుక్కుంటూ 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 వస్తున్నాడు. నేను చెదిరిపోయాను, నేను మందలో లేను, సహవాసంలో లేను, నా పరిస్థితి పూర్తిగా పాడైపోయింది, ఇక ఆశలు లేవు, ఇక నా జీవితంలో పైకి లేస్తానన్న ఆశలే లేవు, ఆకోరు లోయగా నా జీవితం మారిపోయింది, నిరీక్షణకి ఆధారం లేదు, అద్భుతం జరుగుతుందన్న నమ్మకం లేదు, నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలాంటి స్థితికి దిగజారిపోయి ఉంటే ఇదే అవకాశం. ఆయన దొరికే అనుకూల సమయములో ఆయన మీరు వెతకాలి. ఏం చేయాలి? ఆయన మీకు దొరికే సమయం ఇది, ఆయన కనుగొనే సమయం ఇది, ఆయన మీ చెంతకు వచ్చే సమయం.
ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే విడుదల కలుగు దినం. ఈ దినాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని నీవు జాగ్రత్తగా ఆయన వెతికితే ఆయన ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యం. 55వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను మీరు వెదకండి. చాలు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 34:16 వాక్యం. తప్పిపోయిన దానిని నేను వెతుకుతూ ఉన్నాను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దానికి మరలా నేను కడతాను. తల పైకెత్తాలి. చెదిరిపోయిన గొర్రెను, తప్పిపోయిన గొర్రెను దేవుడట వెతుకుతా వెళ్తున్నాడు. దాన్ని పట్టుకొని, దాన్ని కనుగొని, దాని బలహీనతలన్నిటిలో నుంచి ఆయన విడుదల కలుగు చేస్తున్నాడు. చాలా నీరసంగా ఉంది, చాలా దుర్బలమైన బ్రతుకుతూ ఉంది. దానికి బలాన్ని కలుగు చేస్తున్నాడు. చెదిరిపోయిన గొర్రెకు గాయమైంది. ఏ గాయం? శరీర సంబంధమైన గాయాలు ఉండొచ్చు, మానసిక పరమైన గాయాలు ఉండొచ్చు. పైకి చాలామంది బాగానే ఉంటారు. వాళ్ళ గాయాలు గుండెకు తగిలిన గాయాలు, మనసుకు తగిలిన గాయాలు. మనుష్యులు ఏం చేస్తారో చెప్పనా? నీ గాయానికి ఊరటనివ్వరు, నీ గాయానికి మెడిసిన్గా ఉండరు, నీ గాయాన్ని రేపే వ్యక్తులుగా ఉంటారు. ఇవి చెదరిపోయిన అనుభవాలు. ఆయన అంటాడు, తప్పిపోయిన నిన్ను నేను కనుగొని, నిన్ను వెతికి పట్టుకొని, నీ దేహమంతా కూడా రోగాల పుట్టగా మారి, ముళ్ళ చేత గుచ్చబడి, విసిగి వేసారిపోయి, ఇదిగో మృగాల చేతుల్లోకి వెళ్ళిపోయి, గచ్చ పొదల్లోకి వెళ్ళి, నీ దేహం అంతా కూడా రక్తసిక్తంగా మారిందా? నీ గాయాలు నేను కడతాను, మీ గుండె గాయాలు నేను కడతాను. ఆయన గాయపడిన హస్తముతో ఒక్కొక్కరిని ఆయన ఇప్పుడే తాకబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. శీఘ్రముగా స్వస్థతను కలుగు చేయునుగాక, విడుదల కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నాకు అనిపించింది, మందలో నుండి, సంఘములో నుండి ఒక గొర్రె, ఒక విశ్వాసి చెదరిపోతే, తప్పిపోతే ఆయన ఎందుకని వెతుక్కుంటూ వెళ్ళి ఆ గొర్రెను పట్టుకొని ఆయన మరలా ఎత్తుకొని ఆ సంఘములోకి ఆయన ఎందుకు తీసుకొని వస్తున్నాడు? మొట్టమొదటి మాట ఇది. ఎందుకు ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నాడు అంటే, చెదరిపోయిన గొర్రె కాపరితో ఉన్న సహవాసము నుండి తొలగిపోతూ ఉందట. ఎక్కడి నుంచి? ఒక గొర్రె మందలో నుండి చెదరిపోతే కాపరితో ఉన్న సహవాసముల నుండి తొలగిపోతుంది. అందుకని కాపరి యొక్క ఆలోచన, నా గొర్రె ఎప్పుడు కూడా నాతో సహవాసము కలిగి ఉండాలి, నాతో ఫెలోషిప్ కలిగి ఉండాలి, నాతో స్నేహం కలిగి ఉండాలి. నేను మిమ్మును దాసులని పిలువక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. నీవు దాసుడవు కాదు, దాసురాలివి కాదు.
దాస్యమనే కాడి క్రింద ఉన్న నిన్ను విడిపించి విమోచించి నేను బయటికి తీసుకొని వచ్చాను. నీవు నా యొద్ద దాసుడుగా ఉండాలని కాదు, నీవు నాకు స్నేహితుడవై ఉండాలి, స్నేహితురాలై ఉండాలి. ఎప్పుడు నాతో నీకు ఒక సహవాసము కలిగి ఉండాలి. సహవాసములో నుండి చెదరిపోయిన గొర్రెను ఆయన వెతికి వెతికి ఆయనే పట్టుకుంటున్నాడు. నా కోసం ఎందుకు వస్తున్నారయ్యా, ఇంత ప్రయాసపడి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, నువ్వు చెదరిపోయావు, నువ్వు తప్పిపోయావు, నువ్వు వైదొలగిపోతున్నావు, అందుకని వెతకి నిన్ను పట్టుకోవటానికే వచ్చాను. ఇప్పుడు ఆయన సహవాసానికి నిన్ను ఎవరు పిలిచారు? నన్ను ఎవరు పిలిచారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. ఈ సహవాసములోనికి మిమ్మల్ని ఎవరు పిలిచారు? యేసన్న గారు పిలిచారా? మరొక సేవకుడు పిలిస్తే వచ్చారా? మరొక సేవకుడు పిలిస్తే వచ్చారా? లేదు. ఆయన సహవాసములోనికి, ఆయన సహవాసానికి మిమ్మల్ని దేవుడే పిలిచాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, ఒకప్పుడు కులమనే మత్తులో ఉన్నావు, ముసుగులో ఉన్నావు, రక్తములో పొరలాడుతూ ఉన్నావు. పాపములో ఉన్న నిన్ను, చీకట్లో ఉన్న నిన్ను ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు. ఆయనతో ఫెలోషిప్ కలిగి బ్రతకటానికి ఆయన నిన్ను పిలిచాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నా సహవాసానికి పిలిచాను కదా, నాతో స్నేహం చేయటానికి పిలిచాను కదా, నా మందలో ఒక గొర్రెలాగా ఉండటానికి పిలిచాను కదా, నా సంఘములో సభ్యత్వాన్ని ఇచ్చి నేను సంఘములో ఒక విశ్వాసిగా ఉంచాను కదా, ఇప్పుడు నా సహవాసములో నుంచి వైతొలగిపోతే ఎలా? త్రోవ తప్పి తిరిగితే ఎలా? ఏంటంట, నీ సహవాసం నాకొద్దు, నీ స్నేహం నాకొద్దు, నేను చెదరిపోతానయ్యా. అయితే ఏంటి ప్రయోజనం ఏంటి? ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. జాగ్రత్తగా వినండి. నాకు వేరుగా ఉండి నీవు ఏమీ సాధించలేవు, ఏది పొందుకోలేరు. నాకు వేరుపడిన ఒక పట్టణమైనా, ఒక ఇల్లైనా, ఒక మనిషి అయినా నిలువనేరదు. నీవు నా సహవాసములోనే ఉండాలి. నాకు వేరుగా వెళ్ళిపోయి ఏదో సంపాదిస్తాను, ఏదో కూడబెట్టాలి, ఏదో పోగు చేయాలనుకోని నాకు వేరుగా వెళ్ళిపోతే మీరు ఏమి కూడా చేయలేరు. బైబిల్లో మనకు గమనిస్తే ఆదాము అనే వ్యక్తి ఉన్నాడు. దేవుని చేత తయారు చేయబడిన వ్యక్తి. ఎవరండి? దేవుని చేత తయారు చేయబడిన వ్యక్తి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. రూపాన్ని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ముక్కును, కళ్ళని, చెవుల్ని ఎవరు పెట్టారు? ఆయన స్వహస్తాలతో ఆయన చక్కగా అమర్చాడు. ఆదాము ఆయన సృష్టి. ఆదాము దేవుని చేత సృజించబడినవాడు, ఆయన చేతులతో తయారు చేయబడిన వ్యక్తి. ఆయన చేసిన పని, ఆయన జీవాన్ని ఆదాములోకి ఊదాడట. వాక్యం అంటుంది,
నరుడు జీవాత్మాయను, జీవము కలిగిన మనిషిగా మారాడు. ఆయన జీవాన్ని ఉంచి, ఆయన శ్వాసను ఉంచి ఆదామును తయారు చేసి ఒక తోటలో పెట్టి ప్రతి నిత్యము కూడా ఆయనతో సహవాసము కలిగి బ్రతికే ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడిచ్చాడు. తోట పళ్ళన్నీ తింటున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. దేవునితో సహవాసము కలిగి ఉంటే అక్కడ ఏడుపైన, దుఃఖమైన, వేదనైన, బాధైన, చింతైన, విచారం ఏమి ఉండదు. ఏదేను తోటలో ఏడుపు లేదు, చింత లేదు, విచారం లేదు. దేవుని సహవాసం నీకు చింత లేకుండా, విచారం లేకుండా, మనోవేదన లేకుండా, దిగులు లేకుండా నీవు ప్రతి నిత్యము కూడా సంతోషిస్తూ బ్రతుకునే ఆయన నీకు ఇస్తాడు. ఆయన సహవాసానికి పిలిచాడు, ఆయనతో స్నేహం చేయటానికి నిన్ను ఆయన పిలిచాడు. ఓ చిన్న పొరపాటు, పెద్ద పాపమేం కాదు, ఒక చిన్న పొరపాటు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక చిన్న పాపం చేసి దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్న ఆ సన్నిహిత సంబంధాన్ని కోల్పోయాడు. దేవునికి దగ్గరగా ఉండవలసిన ఆదాము సహవాసాన్ని కోల్పోయాడు. శాంసోన్ శత్రువులు నీ మీదకి వస్తున్నారు, విరోధులు నీ మీదకి వస్తున్నారు, పగవారు నీ మీదకి వస్తున్నారు, పైకి లేయ్. శాంసోన్ ఒక్కసారిగా లేచి విరజిమ్ముకొని బలాన్ని తెచ్చుకోవాలని చూస్తే బలం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అభిషేకం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అతన్ని బలపరిచే పరిశుద్ధాత్ముడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనతో సహవాసము కలిగి ఉన్నంత కాలం ఆయన బలం, ఆయన శక్తి, ఆయన అభిషేకం, ఆయన కృప సమృద్ధిగా ఉంది. సహవాసం నుంచి ఎప్పుడైతే వైదొలగిపోయాడో ఆ మరుక్షణమే శక్తి లేని వ్యక్తిగా, బలము లేని వ్యక్తిగా, కృపకు దూరమైన వ్యక్తిగా అలాగే నిలబడిపోయాడు. దేవుని సహవాసాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో ఆదాము పాపములో నిలిచి ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. తోటలోనే ఉన్నాడు, సంఘములోనే ఉన్నాడు, సహవాసములోనే ఉన్నాడు, దేవునికి దూరంగా వెళ్ళాడు. దేవుని నుంచి ప్రత్యేకమైన వ్యక్తిగా వెళ్ళిపోయాడు. సంఘములోనే ఉన్నాడు, సహవాసములోనే ఉన్నాడు. దేవుని నుంచి తన మనసు ఎప్పుడు దూరముగా వెళ్ళిపోయింది. సొలొమోను మనసు దేవుని మీద నుండి అన్ని స్త్రీలు త్రిప్పివేసినట్లుగా, నేను సంఘములోనే ఉన్నాను, సంఘ సభ్యుణ్ణి, సంఘ విశ్వాసిని అనుకుంటున్నాం కదా. దేవునిలో నిలిచి ఉన్నావా? దేవునిలో నుంచి వేరై బ్రతుకుతున్నావా? నువ్వు సంఘములోనే ఉన్నావు, నేను సంఘములోనే ఉన్నాను. సంఘములో ఉండటం గొప్ప కాదు, నువ్వు దేవుల్లో నిలిచి ఉండటం గొప్ప. పదవి ముఖ్యం కాదు, నువ్వు ప్రభుతో ఉండుట గొప్ప భాగ్యం. దేవుని మందిరములోనే ఉన్నారు, దేవుని ఆలయములోనే ఉన్నారు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని స్థితిలో ఉన్నారు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, దేవుని మందిరములో నాటబడినట్లుగా ఉన్నావు. రైట్. దేవునితో నీకు ఒక సన్నిహిత సంబంధం ఉందా? ఆయనతో సహవాసము కలిగి ఉన్నావా?
కాపరికి దూరంగా వెళ్ళిపోయావా? సహవాసానికి దూరంగా వెళ్ళిపోయావా? సంఘానికి దూరంగా వెళ్ళిపోయావా? దావీదు దండుకి దూరంగా వెళ్ళిపోయావా? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ప్రవర్తించారట. దేవుని సంఘములో నేను ఉండటం గొప్ప కాదు, దేవుణ్ణి ఎరిగిన మనిషిలాగా ఉండాలి. దేవుడంటే భీతి కలిగిన వ్యక్తిలాగా, దేవునికి భయపడే సేవకునిగా, భయపడే సేవకురాలుగా, భయపడే విశ్వాసిగా ఉండాలి. ఏదో మనుషులు చూస్తున్నారని కాదు. ఆయన సహవాసముల నుండి ఒకవేళ చెదరిపోయి ఉన్నావేమో, నిన్ను ఆయన వెతికి వెతికి పట్టుకొని మరలా ఆయన సహవాసములోనికి తీసుకొని వస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కుమ్మరి చేతిలో ఉన్న మట్టి, ఆ జిగట మట్టి విడిపోయినట్లు నేను దేవుని చేతిలోనే ఉన్నాను, దేవుని సంఘములో ఉన్నాను అని ఆ జిగట మట్టి వలె విడిపోయిన స్థితిలో మనం ఉన్నామా? ఆ కుమ్మరి మట్టిని తీసుకొని దీన్ని ఒక కుండగా చేయాలి, ఒక కూజగా మార్చాలి, నీళ్లు నిలువ చేసే ఒక కుండలాగా, ఒక కూజలాగా మార్చాలి అని నిన్న ఆయన పట్టుకొని సంఘములో ఉంచి, సహవాసములో ఉంచి, అపోస్తుల బోధలో ఉంచి, ప్రవక్తలు వేసిన పునాది మీద ఉంచి ఆయన నిన్ను మందలో చేర్చాడు. ఇప్పుడు మందలో చేర్చి నిన్ను ఆయన సారెం మీద ఉంచి, ఆయన కుమ్మరి కదా, ఆయన సారెం మీద ఉంచి జిగట మట్టిగా ఉన్న నిన్ను ఒక పాత్రగా చేస్తున్నాడు ఆయన. ప్రయోజనకరమైన పాత్రగా, నలుగురి దాహాన్ని తీర్చే పాత్రగా, నలుగురి ఆకలి తీర్చే ఒక పాత్రగా మారుస్తున్నాడు. పాత్రగా చేయబడటానికి ఇష్టపడుతున్నావా? కొండగా తయారు చేయబడటానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తులకు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారమగుటానికి ఇష్టము కలిగి ఉంటున్నావా? ఆ కుమ్మరి ఒక పాత్రలాగా నిన్ను తయారు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ మట్టి విడిపోతుంది. ఏయ్ వదిలేయండి నన్ను, ఈ క్రమాలు ఏంటి, ఈ పద్ధతులు ఏమిటి, ఈ మోకాళ్ళు ఏంటి, ఈ ఉపవాస ప్రార్థనలు ఏంటి, ఏయ్ వదిలే, వెళ్ళిపోతా నేను, ఈ గద్దింపు ఏంటి, ఏయ్ బాబు నీకే చెప్పేది, 2 మాటలు చెప్పు, నేను వెళ్ళిపోతాం. ఈ గద్దింపు ఏంటి? ఇంతగా మట్టిని బాగా పిసికి సార మీద ఉంచి ఇలా బాగా తిప్పుతున్నాడు, కొలిమిలో ఉంచి కాలుస్తున్నాడు, అగ్నిలో పుటము వేస్తున్నాడు. ఈ అగ్ని శోధన, ఈ అగ్ని చేత కాల్చబడుతూ ఉంటే నా వల్ల కావట్లేదు బాబు. ఈ కొలిమిలో ఎంతకాలం ఉండాలి, ఈ సహవాసములు ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం నలిగిపోవాలి? విడిపోతా నేను, పగిలిపోయినా పర్వాలేదు, వైదొలగిపోయినా పర్వాలేదు. ఆయన ఒప్పుకోవట్లేదు. విడిపోతూ ఉంటే ఆ విడిపోయిన మట్టిని మరలా పట్టుకొని, ఆ మట్టిని మరలా పిసికి సార మీద పెట్టి, ఇదిగో ఒక రూపం వచ్చేంత వరకు నిన్ను ఆయన తీర్చిదిద్దుతూనే ఉన్నాడు, తీర్చిదిద్దుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడు వదిలేశాడా? జాగ్రత్తగా, దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు వదిలేశాడా? పోతే పోని, ఇంకొక ఆదామును చేస్తా, ఈ సురేష్ పోతే పోని, ఇంకొక సురేష్ని పట్టుకొస్తా అన్నాడా? లేదు, ఈ సురేష్ నాకు కావాలి, ఈ ఆదామే నాకు కావాలి.
ఈ శేఖరే నాకు కావాలి. అసలు వాడు మంచోడు కాదయ్యా, ఆ జక్కయ్య మంచోడు కాదు, లంచగొండి, అన్యాయాలు అక్రమాలు చేసే మనిషి, క్యారెక్టర్ చాలా బ్యాడ్. నేను గుడ్, రోజు గుడ్డు పెడతా. అతని క్యారెక్టర్ బ్యాడ్ అయ్యా, అతని దగ్గరికి వెళ్తున్నావేంటి? అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నావేంటి? అతన్ని కనుగొనటానికి వెళ్తున్నావేంటి? ఆదామే నాకు కావాలి, ఆ జక్కయ్య నాకు కావాలి. ఇదిగో నా సహవాసాన్ని కోల్పోయిన ఆదాము నాకు కావాలి. అందుకని ఆయనే దిగి వచ్చి గొర్రె పిల్లగా వధించబడి రక్తముతో కడిగి ఆయన వస్త్రాల్ని కుట్టి ఆదాముకు ఆయన రక్షణ వస్త్రములు ధరింపచేశాడు. కొట్టు గట్టిగా. హల్లెలూయా. పేతురు గురించి మీకు చెప్పాను. దేవుడంటే పేతురుకి ఎంత ప్రేమో చెప్పనా? దేవుని పట్టుకోవటానికి సైనికులు వస్తే కత్తి తీసి పొడిసెంత ప్రేమ. జాగ్రత్తగా, ఎంత ఒక సైనికుని చెవి తెగ నరికెంత ప్రేమ. అసలు దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. మనకు కూడా చాలా ప్రేమ. దేవుడు అంటే మనకి ఎంత ప్రేమ అంటే 9 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు వచ్చేంత ప్రేమ. ఆ చినిగిపోయిన నోట్లు ఆటో వాడు కూడా స్వీకరించలేనంత ప్రేమ. దానికి ఎన్ని బెజ్జాలు పడి ఉంటాయో అంత ప్రేమ మనకి. సరే, దేవుడు అంటే అంత ప్రేమ కదా, అంత ప్రేమ కదా. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు అయిపోయింది. పేతురు ఎక్కడున్నాడు చెప్పనా? ఎక్కడ? సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గర చేపలు పడుతున్నాడు. తాను చెడ్డ కోతి, బాగా వినాలి, తాను చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు. ఇది బిగ్ కోతి. ఏ కోతి? ఇది పెద్ద కోతి. ఇది కాలనీకి వీధికి ఒక కోతులు ఉంటాయి, బిగ్ కోతి. మిగతా అవన్నీ స్మాల్ కోతులు. ఈ బిగ్ కోతి ఏం చెప్పిందంటే, నేను అలిగా, ఐ యామ్ హట్. ఏంటి? ఐ యామ్ పెసరట్, ఐ యామ్ ఉల్లిపాయ అట్టు. నేను హట్ అయ్యాను. ఇదిగో నేను పరిచర్యను వదిలేసి సహవాసాన్ని విడిచిపెట్టి మరలా సముద్రానికి వెళ్తున్నా. నా తోటి సేవకులారా, నా తోటి శిష్యులారా, మీరంతా నాతో పాటు వస్తారా? మేమంతా నీ బ్యాచేనన్నా. ఏ బ్యాచ్? ఏ బ్యాచ్? బోధకులు లేడుగా, మెస్సయ్య లేడుగా, ట్రాన్స్ఫర్ అంటగా, కాదంటగా. ఏదో ఒక మాట చెప్పానో చెప్పలేదో, ట్రాన్స్ఫర్ అంటగా, వెళ్తున్నారంటగా. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? అబ్బా, నెవర్ అసలు. ప్రైజ్ లార్డ్. బోధకులు లేడుగా, నడిపించే నాయకులు లేడుగా, అయిపోయింది అంతా. వచ్చేయండి అన్నా, నువ్వు ఎంత అంటే అంత అన్నా. నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతానన్నా. నేను కోసుకుంటానన్న గొంతు. బా పిచ్చ ఫ్యాన్స్ కొందరు. దేవునికి సేవకుని కొందరు, కానీ విశ్వాసులకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అక్క, నువ్వు ప్రార్థనకి వెళ్దామంటే వెళ్దాం, లేకపోతే ఆపేద్దాం. అక్క డైరెక్ట్ నరకానికి పోతావు, నువ్వు కూడా పోతావమ్మా. నేను నీతో పాటు వస్తానని. అక్క, నువ్వు ఎంత అంటే అంత. నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా. అక్క కాదు నీకు కావాల్సింది, అన్న కాదు నీకు కావాల్సింది, ప్రభు కావాలి. నీకు రథసారథిగా యేసు ఉండాలి. మనుషులను పెట్టుకొని, మనుషుల గుండెల్లో పెట్టుకొని పేతురు చేసిన పెద్ద బిగ్ మిస్టేక్. గ్రామరు తేడా ఉంటే సర్దుకోండి. పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పనా? తాను చెడింది కాక
తాను సహవాసము నుండి చెదరిపోయింది కాక మిగతా శిష్యులందరినీ కూడా వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలు పడుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా మారుస్తాడు. ఆయన వెంబడించావు కదా, ఆయన మందలోకి వచ్చావు కదా, ఆయన దండులోకి వచ్చావు కదా, ఆయన సంఘంలోకి వచ్చావు కదా. మరలా లోకాన్ని చూసి, మరలా లోకములో ఉన్న వాటిని చూసి అక్కడికి వెళ్ళిపోతే ఆ సంగతి యేసు ప్రభుకు తెలిసింది. పేతురు వెళ్ళిపోయాడా? సగం దరిద్రం పోయింది, సగం దరిద్రం పోయింది. రా దుడుకోడ్రా ఆవేశంగా మాట్లాడుతాడు. పోతే పోయింది అన్నాడా? అబ్బే అనలా. ఆ దుడుకు స్వభావం కలిగిన వ్యక్తే నాకు కావాలి. ఏమన్నాడు? ఆ దుడుకు మనస్సు కలిగిన వ్యక్తే నాకు కావాలి. పేతురును వెతుక్కుంటూ యేసయ్య సముద్రం దగ్గరికి వెళ్ళి మరలా పేతురును నూతనపరిచి ఆయన సహవాసములోనికి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ఏం పేతురు, నా మీద అలిగావా? నువ్వు లేవు కదయ్యా, నాకు అయిపోయింది నా చాప్టర్. నువ్వు ఉంటే సాగిద్ది బాబు, నువ్వు ఉంటే నా పెత్తనం సాగిద్దయ్యా, నువ్వు ఉంటే నాకు ఆధారం ఉంటుందయ్యా. నువ్వు లేవు కదయ్యా, అందుకైనా మందను వదిలేసానయ్యా. ఒక తల్లి ఫోన్ చేసింది, నాయనా బంగారు కొండ బుజ్జోరు కొండ నాకు దండ, ఎట్లున్నావు సురేష్ అయ్యా? బాగున్నానమ్మా అన్న. ఏమ్మా చర్చికి వెళ్ళావా? ఈరోజు ఏ వాక్యం విన్నావన్నా? నువ్వు పోయిన దగ్గర నుంచి మానేసేగా అంది. ఏమంది? నువ్వు ఇక్కడ నుంచి ఎప్పుడైతే వెళ్ళావో చర్చి మానేసేగా అంది. ఏం సైతాన్ అన్నా. ఆయన సైతాన్ని కదయ్యా, నేను బంగారు తల్లి ఎట్లా అవుతావు? సహవాసాన్ని విడిచిపెడితే, సంఘాన్ని విడిచిపెడితే బంగారు తల్లి ఎలా అవుతావు? అంటే మనుషుల్ని చూస్తూ, మనుషుల మీద ఆధారపడి, మనుషుల ముఖాలు చూస్తూ పరిచర్య చేసావా? అలా సంఘానికి వచ్చావా? నీకేదో ఘనత కలిగిద్దని వచ్చావా సంఘానికి? ప్రభు ముఖాన్ని చూసి కాదా? దేవుడు పిలిస్తే కదా వచ్చింది. అయ్యా నువ్వు లేవని సముద్రానికి వచ్చాడయ్యా. నీ బలం ఏంటో నాకు తెలుసు, నీ బలహీనత ఏంటో నాకు తెలుసు, నీ వీక్నెస్ ఏమిటో నాకు తెలుసు. నీ కాపరికి నీ బలం తెలుసు, నీ బలహీనత కూడా తెలుసు. నీ శక్తి తెలుసు, నీ శక్తిహీనత కూడా ఆయనకి తెలుసు. కనుక ఆయన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. మీరు ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, చెదరిపోయిన నిన్ను మరలా ఆయన సహవాసానికి తీసుకొని రాబోతూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రెండో మాట చెప్పి ముగిస్తాను. ఒక గొర్రె చెదరిపోతే ఆ గొర్రె ఒంటరిగా మారి సంరక్షణ లేని స్థితికి వెళ్ళిపోతుంది. బాగా జాగ్రత్తగా వినాలి. ఒక గొర్రె చెదరిపోతే అది ఒంటరిగా మారి సంరక్షణ లేని స్థితికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వినాలి. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుచు తిరుగుతూ ఉన్నాడు. అపవాది పని, దుష్టుని పని ఏంటో చెప్పనా? సంఘములో ఉండకుండా, మందలో ఉండకుండా, దావీదు దండులో ఉండకుండా, దండును విడిచిపెట్టి, మందను విడిచిపెట్టి త్రోవ తప్పి తిరిగే గొర్రెల్ని మృంగాలనే చూస్తున్నాడు. వాడు వెతుకుతున్నాడు, వాడు పనంతా అదే. ఎక్కడ గొర్రెపిల్ల దొరుకుతుందా, ఎక్కడ విశ్వాసి దొరుకుతుందా, ఎక్కడ సేవకుడు దొరుకుతాడా అని వెతికే పనిలో ఉన్నాడు. దొరికితే ఏం చేస్తాడు?
అమాంతంగా పట్టుకొని నమిలి మృంగి వేస్తాడు. నాకు అనిపించింది, మందలో ఉన్న గొర్రెకి, మందను విడిచి తిరిగే గొర్రెకు, ఈ రెండు గొర్రెలకు కూడా శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి మందలో ఉంటే కూడా శోధనలు వస్తాయా? వస్తాయి. మందలో ఉంటే కూడా ఆపద వస్తుందా? వస్తుంది. మరి మందలో ఉన్న గొర్రెకి, మందను విడిచి తిరిగే ఆ గొర్రెకు తేడా ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాట, నేను తోడేళ్ళ మధ్యలోకి గొర్రె పిల్లల్ని పంపినట్లుగా మిమ్మల్ని నేను పంపుతున్నాను. ఇప్పుడు మందలో ఉన్న శ్రమలు వస్తాయి, మందను విడిచిపెట్టి బయటికి వెళ్ళిన శ్రమలు వస్తాయి. అయితే ఈ మందలో మనం ఉంటే ఆ మంద మీద ఒక కాపరి ఉంటాడు. ఎవరుంటాడు? మందకి ఒక కాపరి, ఒక ప్రధాన కాపరి, ఒక యాజకుడు ఉంటాడు. మందను విడిచిపెట్టి తిరిగే గొర్రెలకి కాపరి ఉండడు, యాజకుడు ఉండడు. ఇప్పుడు మందలో ఉన్న గొర్రెకు విరోధంగా ఎవరైనా క్రియ చేస్తే అప్పుడు జరిగేది ఏంటి? ఓ సందర్భంలో సౌలు రాజుతో దావీదు మాట్లాడుతూ దావీదు చెప్పిన మాట, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34, 35 వాక్యాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడైన నేను నా తండ్రి మందను కాయుచు ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా, తలలు పైకెత్తాలి. దావీదు మందకి విరోధంగా ఎలుగుబంటి లేచింది. దావీదు మందకి విరోధంగా సింహము లేచింది. ఈ ఎలుగుబంటి కానీ, ఈ సింహము కానీ, ఈ తోడేలు కానీ మందలో ఉన్న గొర్రెపిల్ల దగ్గరికి వచ్చి నోట కరిచి, నోట పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వినాలి. మందలోనే చంపట్లేదు, మందలోనే గొర్రెపిల్లను చీల్చి చెండాడట్లేదు. మొదట మందలోకి వచ్చి, సంఘములోకి వచ్చి, ఈ తోడేలు, ఈ సింహం మందలోకి వచ్చి గొర్రె పిల్లను నోటితో కరుచుకొని బయటికి తీసుకొని వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు మంద కాపరి గమనిస్తూ ఉన్నాడు. మంద కాపరి చూస్తున్నాడు, నా మందలోకి తోడేలు వచ్చిందా? నా మందలోకి సింహం వచ్చిందా? నా మందలోకి ఎలుగుబంటి వచ్చిందా? కొందరు అంటారు, సంఘములో ఇంత జరుగుతూ ఉంటే కాపరి ఏం చేస్తున్నట్లు? పట్టి పట్టనట్టు, అంటి అంటనట్టు, చూసి చూడనట్లు కాపరి ఉన్నాడా? ఓ సేవకుడా, ఓ కాపరి, నీ సంఘములోకి, నీ ఇంటిలోకి తోడేలు వస్తుంటే, ఎలుగుబంటి వస్తుంటే, సింహం వస్తుంటే, విరోధము క్రియ చేస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వేం చేస్తున్నావు? దావీదు చెప్పిన మాట, గొర్రె పిల్లను నోట కరుచుకొని అది తీసుకొని వెళ్తుంటే నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, నా ప్రాణాన్ని కాపాడుకోవాలనుకోలేదు. నేను సింహాన్ని తరిమాను, ఎలుగుబంటిని తరుముతూ వెళ్ళాను. నీ మీద ఒక కాపరి ఉన్నాడు,
నీ ఇంటి మీద ఒక కాపరి ఉన్నాడు. మందలో ఒక గొర్రెలాగా, దండులో ఒక సైనికుని వలె, సంఘములో ఒక విశ్వాసి వలె ఉంటే, నీ మీదికి అపవాది వస్తే, శత్రువు వస్తే, దాడి చేస్తే, నిన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, నీకు ఇవ్వబడిన నీ కాపరి తను చేసే పని ఏంటో చెప్పనా? సింహాన్నే తరుముతున్నాడు, ఎలుగు బంటినే తరుముతున్నాడు. రాత్రి ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక సింహం ఎంత వేగముగా పరిగెత్తుతుంది, జాగ్రత్తగా వినాలి. ఒక సింహం దాని వేగం, దాని స్పీడ్ మనం క్యాచ్ చేయలేం, అంత స్పీడ్ ఉంటుంది. దావీదు అంటాడు, సింహం నా మందలోకి వచ్చి గొర్రె పిల్లలను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది, నేను దాన్ని తరిమాను. ఈ వేగం, ఈ స్పీడ్, ఈ కెపాసిటీ ఎలా వచ్చింది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. నీ కాపరి చేతగాని వాడు కాదు, అసమర్థుడు కాదు, బలహీనుడు కాదు. నీవు సంఘములో ఉన్నప్పుడు, మందలో ఉన్నప్పుడు, ఆయన కంచెలో ఉన్నప్పుడు, ఆయన కృపలో ఉన్నప్పుడు, నీ మీదికి దుష్టుడు వస్తే, నీ మీదికి శోధన వస్తే, ఉగ్రత వస్తే, ఆయన చూస్తూ ఊరుకుండే కాపరి కాదు. దావీదు అంటాడు, ఎలుగుబంటిని తరిమి దాన్ని నేను చంపాను, సింహాన్ని నేను రెండుగా చీల్చి పడేశాను. నీవు ఆయన మందలో ఉంటే, నువ్వు చెదరిపోతే, నువ్వు ఒంటరి దానవి, ఒంటరి వాడవు. నీకు సంరక్షణ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు, కాపుదల ఉండదు. నీవు మందలో ఉంటే, ఆ మంద మీద ఒక కాపరి ఉన్నాడు, నిన్ను కాచుకునే ఒక కాపరి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించే ఒక కాపరి ఉన్నాడు, నీకు మేలు చేసే ఒక కాపరి ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిదురపోని కాపరి. ఆయన ఎప్పుడు కూడా మందని కాచుకునే పనిలోనే ఉన్నాడు. ఆ కాపరి ఎవరో చెప్పనా? యుద్ధము చేసి నిన్ను విడిపించే కాపరి. ఐగుప్తులు ఒకరితో ఒకరు చెప్పుకున్న మాట, వారి దేవుడు వారి పక్షముగా దిగివచ్చి మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేయటానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన మందలోనే ఉంటే, నీ పక్షముగా మాట్లాడడానికి దేవుడే దిగి రాబోతున్నాడు. నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. నీ పక్షముగా ఆయన పోరాట పటిమను కనుపరుస్తూ ఉన్నాడు. యుద్ధం ఆయనది, జయం నీది. చెప్పండి అందరు గట్టిగా, యుద్ధం ఆయనది, జయం మనది. ఆయన అంటాడు, ఓరక నిలుచుండి మీరు చూడండి. నువ్వు మౌనంగా ఉండు. అయ్యా, తోడేలు వచ్చింది నా దగ్గరికి, శ్రమలు వచ్చాయి నా దగ్గరికి, ఎలుగుబండి నా దగ్గరికి వచ్చింది, చీల్చే మనుషులు, రక్తాన్ని కళ్ళు చూసే మనుషులు, నా దేహాన్ని పాడు చేసే రోగం నా దగ్గరకు వచ్చింది. ఏయ్, ఓరక మౌనంగా ఉండు. నోటుతో పట్టుకొని తీసుకొని వెళ్తుందా? నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన అన్నాడు కదా, తోడేళ్ళ మధ్యలోకి పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఇప్పుడు ప్రేమ కలిగిన కాపరి కదా ఆయన, వాత్సల్యత కలిగిన కాపరి కదా, మరి తోడేళ్ళ మధ్యలోకి ఎందుకు పంపుతున్నావు? ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ జాలి? అవి తోడేళ్ళని తెలుసు కదా, చిరుతపులను తెలుసు కదా, వాటి మధ్యలోకి నీ సేవకుని, నీ దాసుని ఎందుకు పంపుతున్నావు? అవి చీలుస్తాయి కదా, రక్తాన్ని ఒలికింపచేస్తాయి కదా బాబు, వాటి మధ్యలోకి ఎందుకు పంపుతున్నావు అంటే, ఆయన అంటాడు,
ఇదిగో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. శక్తి కలిగిన దేవుడు. నేను మీలో ఉన్నాను. అయా చెదిరిపోయి సంఘములో నుంచి మందలో నుంచి చెదిరిపోయి ఒంటరి వాడిగా మిగిలాను. నాకు సంరక్షణ లేదయ్యా, నాకు కాపుదల లేదు అంటే 91వ కీర్తన మొదటి వాక్యములో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయదుర్గం. నాకు ఆపద వచ్చింది, నా మీదికి ఒక శ్రమ వచ్చింది, నేను పరిగెత్తుతూ ఇదిగో ఆశ్రయపురమైన యేసయ్య దగ్గరికి వెళ్తాను. నా కోట ఆయన, నా కొండ ఆయన, నా బండ ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి నేను దాక్కుంటాను. బండ సందులలో శాంసోను దాక్కున్నాడట. ఎక్కడ? బండ సందులలో దాక్కున్నాడు. శాంసోను ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా ఉండదు. ఒకవేళ ఆ బండ దాకా వస్తే, ఆ యేసు దాకా వస్తే, ఆ 91వ కీర్తనలో 13వ వాక్యంలో ఉంటుంది, నేను నాగుపాముల్ని మిడి నాగుల్ని నేనేం చేస్తాను? ఆనగదొరుకుతాను. ఇప్పుడు చెప్పండి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? చదువు ఆ వాక్యాన్ని. 91వ కీర్తన గట్టిగా. అబ్బా. ఇది నీవు సింహాలని, నాగుపాముల్ని, మిడినాగుల్ని, భుజంగాలను కూడా అనగద్రొక్కబోతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? మన దేవుడు ఎవరండి? సింహాలని, నాగుపాముల్ని, మిడినాగుల్ని కూడా ఆయన అనగద్రొక్కేవాడు. సాతాను ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ల్యాప్టాప్లు కూడా ఇచ్చాడు. ఏ సంఘాన్ని ఏ విధంగా పాడు చేయాలి, ఏ విశ్వాసాన్ని ఏ విధంగా పాడు చేయాలని. ఒక సంఘ విశ్వాసాన్ని కూడా దూత పట్టుకుని వెళ్ళిపోయింది సాతాను మీటింగ్కి. అతను, అయ్యా నేను సింగపూర్లో ఉన్నాను కదా, మీటింగ్ ఏమో ఢిల్లీలో కదా, ఎలా రావాలి అంటే సాతాను దూత దగ్గరికి వెళ్ళి, ఏ అబ్బాయి ఎట్రా అన్నాడు. నాకు పాస్పోర్ట్ లేదు, ఎలా రావాలంటే అవసరం లేదు, ఇలా రా అని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చుండబెట్టాడట. ఇట్లా అన్నాడు. వెంటనే ఆ అబ్బాయి సింగపూర్ నుంచి ఒక్క క్షణంలో ఢిల్లీలో ఉన్నాడు. సాతాను మీటింగ్కి వచ్చాడు. సాతాను అందరికీ బోధిస్తూ ఉంది. అప్పుడు ఈ అబ్బాయి గమనిస్తూ ఉంటే సాతానికి తల లేదట. ఏమి లేదు? సాతానుకు తల లేదు. తల ఏమైంది అని అడిగితే ఆ దూత, నల్లటి దూత చెప్పింది, మా నాయకుడి తల యేసయ్య సిలువలోనే చితగొట్టేశాడు ఆయన. తల లేదు. సింహాలని, నాగుపాముల్ని, మిడినాగుల్ని, భుజంగాలను కూడా అరగద్రొక్కే శక్తి కలిగిన వాడు నీ దేవుడు, నీ రాజు, నీ కాపరి. ప్రైజ్ ద లార్డ్. ఆయనే త్రొక్కుతాడా? మనకు కూడా ఇస్తాడా అంటే, సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుక త్రొక్కిస్తాడు. అంతే. అన్నయ్య గుండెల మీదకి వచ్చి కూర్చొని గుబి అని గుద్దుతుంది. అన్నయ్య నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. రాత్రిపూట పడుకుంటే అన్నయ్య పిచ్చి కళ్ళు వస్తున్నాయి అన్నయ్య, పీడకలలు. ఎందుకు వస్తున్నాయి?
నీవు ఆయన మందలో ఉంటే నీ మీద కాపురి ఉంటాడు. ఏ శోధన వచ్చినా ఆయన పాదములతో త్రొక్కే శక్తిని నీకిస్తాడు. ఆయన కాపాడుతాడు, ఆ శక్తి నీకు కూడా ఇస్తాడు. రోగాన్ని చూసి భయపడి, జబ్బును చూసి భయపడి, అశాంతిని చూసి భయపడి, అమ్మో ఇక నా పని అయిపోయింది అనమాకు. రా రా, ఆర్ యు రెడీ? శ్రమ అయినా, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, వస్త్రహీనత, నేను రెడీ. యుద్ధం చేయటానికి రెడీగా ఉండాలి. అబ్బా మంపంత హుషారుగా చెప్ప ఒకసారి. ఆమేన్ కాదు, ఆమేన్ అనండి. అది మీ పాస్టర్ ఇంత స్పీడ్గా, ఎంత చురుగ్గా ఉంటే మీరు లారీ వచ్చిందో గుద్దితే గుద్దని అన్నట్టుంటారు ఏంటి? ఈ వేగం ఉండాలి మీలో, స్పీడ్. ఇంకొక సేవ కూడా వస్తే అబ్బా సంఘాన్ని ఎట్లా ఇది చేసే బాబా అని చెప్పాలి. ఏది ముచ్చు మొక్కలు అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా చెప్పండి గట్టిగా. కొందరు అంటారు, మీరు అంత గుచ్చుతూ ఉంటే ఎలా ఉంటామన్నయ్యా? ఘాటైన మసాలా పడితే నోట్లో నుంచి, ముక్కులో నుంచి, అది ఈ ఉపదేశం మీకు అవసరం, ఈ వాక్యం మీకు అవసరం. ఏదో 2 మాటలు చెప్పి, 4 జోకులు చెప్పి అంటే ఏ ప్రయోజనం కాదు. నీ జీవితాన్ని కట్టే బోధ మీకు కావాలి. నీ బ్రతుకును ఆశీర్వదించే బోధ మీకు కావాలి. అందుకే దేవుడు ప్రతి ఆదివారం కూడా శ్రేష్టమైన ఆహారం మీకు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఏ ఆహారం ఇది? సర్దిది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉడికిచ్చింది కాదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఉడికిచ్చి తింటే తుమ్ములు, ఆయాసం, దగ్గు వస్తుంది. ఇది శ్రేష్టమైన ఆహారం. మీ శక్తి ఎక్కడ కూడా తగ్గదు, మీ బలం ఎక్కడ తగ్గదు. నన్ను ఎవరో అడిగారు, సురేష్ గారు మీరు పెద్ద మందిరము కడుతారా? అందరూ గోపురాలు కడుతున్నారు, మీరు ఎప్పుడు కడతారు? ఆ దర్శనం మీకు లేదా అంటే నా ప్రభు నాతో అన్నాడు, ఏయ్ మందిరాలు ఎవరైనా కడతారా? డబ్బు ఉంటే మనుషులు కట్టాలి, జీవితాలను కట్టాలి, కుటుంబాలను కట్టాలి. రే నా బిడ్డ, నీకు దర్శనం ఇచ్చేసే పో అన్నాడు. అంతే. సురేష్కు దేవుడు ఇచ్చిన దర్శనం వేరంతే, ప్రభు నీకు ఇచ్చిన దర్శనం వేరు. నువ్వు ఆయన మందలో ఉండాలి, నీవు ఆయన దండులో ఉండాలి, నీవు ఆయన సంఘములో ఉండాలి. ఎలా ఉండాలి? మీరు చొరకత్తిలాగా ఉండాలి. పాముల వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై బ్రతకాలి. అటువంటి కృప ఒక్కొక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. దావీదు అన్నాడు, నీ సేవకుని వెతికి పట్టుకో. మిమ్మల్ని అందరిని ఆయన వెతికి పట్టుకోబోతున్నాడు. ఆయన మందలో ఒక్కొక్కరిని స్థిరపరచబోతూ ఉన్నాడు.